ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఖానాపూర్ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ఎమ్మెల్యే వెడ్మబొజ్జు అధ్యక్షున టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని సన్మానించారు. కష్టపడే వారికి పార్టీ గుర్తింపుని ఇస్తుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో గెలుపు కోసం కృషి చేయాలని అందరికీ పిలుపునిచ్చారు. చిన్న వయసులోనే బొజ్జు ఎమ్మెల్యేగా గెలుపొందడం అభినందనీయమన్నారు. పార్టీలో చేరినప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకు పొద్దున ఫోన్ చేసి ఒక ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడు వాళ్ళ పార్టీలో చేరుతుందన్నా, అది అక్కడే డిక్లేర్ చేద్దాం. నేను మొదటిసారి చూసినప్పుడు చిన్న ఉన్నాడు, ఎక్కడ ఉద్యమం ఏంటి అనుకున్నాను. తర్వాత మేము ఇందిరావెల్లి మీటింగ్ చేయడం, తర్వాత పోతుంటే నిజంగా ఉద్యమానికి పర్సనాలిటీ అవసరం లేదు, ఉద్యమానికి ధైర్యం కావాలా, శక్తి కావాలా అనేది గ్రహించడం. హైదరాబాద్ లో ఏకైక ఎమ్మెల్యే ఒక రకంగా చెప్పాలంటే ఈయన గెలిచి మన పరువు కాపాడినారు 2018లో. సరే, మన పార్లమెంట్ కూడా గెలిచడం జరగలేదు. ఆదిలాబాద్ ఒకప్పుడు కాంగ్రెస్ కలిసిపోట టీడీపీ వచ్చేవారు, తర్వాత రకరకాల కారణాల వల్ల మనకు వెనకైనా ఇప్పుడు మళ్ళా ఆశలు చిగురిస్తున్నాయి. ఆదిలాబాద్ లో మన వైపు చూస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక యువకుడిగా, ఉత్సాహవంతుడిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 3.5 ఏళ్ళు మేము కలిసి పనిచేసిన తీరు, సీనియర్లని కొత్త వాళ్ళని కలిపిన తీరు, ఇవన్నీ దృష్ట్యా ప్రజలు నమ్మిరు. మనం కాంగ్రెస్ వాళ్ళు కలిసిపోతున్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తే మనకు చీటన పార్టీ లేదు ఇండియాలో, భారతదేశం లేదు. మనం ఎప్పుడైతే విభేదించి విడిపోయి కొట్లాడుకున్నా వేరే పార్టీ వస్తుంది. మేము ఎన్నికల ముందు ఆ అభిప్రాయాన్ని ప్రజలు కలగజేసినా కూడా గెలిచినాం. నేను మన సిఎల్పి సమావేశాలు చెప్పిన ఉద్యోగాలు అక్కడ ఉండే, మా కళ్యాణం మీ వల్ల అయింది. మీరంతా కష్టపడితే ఎమ్మెల్యే గెలిచినాం, గవర్నమెంట్ వచ్చింది, నేను ఎమ్మెల్సీ అయినా, కొందరు ఎంపీలు అయినారు. మా కళ్యాణం మీరు చేసేది, ఇప్పుడు మీ కళ్యాణం చేయాల్సిన బాధ్యత మా మీద. నా పార్టీలో చేరినప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకు పొద్దున ఫోన్ చేసి ఒక